హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్లో చెప్పాలంటే బేసిక్గా బయట ధర్మం అధర్మం పోరాడితే డెఫినెట్గా అధర్మమే గెలుస్తుంది అంటున్నారు. సినిమాలో మాత్రం ధర్మాలే గెలుస్తాయి. మరి బయట అధర్మం గెలవడం ఏంటి, సినిమాలో ధర్మం గెలవడం ఏంటో తెలుసుకోవాలంటే జాన్ 31 మహర్షి సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. సో అలోపు టీం అయితే మనతో పాటు ఉంది, మాట్లాడతాం. హాయ్ టీమ్, హలో అండి, ఎలా ఉన్నారు? ఏంటి అంత నర్వస్గా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. నర్వస్గా ఉన్నారు ఎందుకని? లేదు, చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే, 31 హిట్ కొట్టబోతున్నాం అన్న ఆనందంతో ఉన్నాం. ఓకే, సూపర్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఒక్కొక్కరిని మా ఆడియన్స్కి తెలియదు, మీరు ఇంట్రడ్యూస్ చేస్తారు సార్. మీరు ఫస్ట్. ఓకే, నా పేరు విజయరాజ్. ఓకే, మహేష్ సినిమాలో విలన్ రోల్ చేశాను. చూసాం సార్, ఆ దారుణాలు అన్నీ అవన్నీ చూసే. ఓకే ఓకే యా. ఓకే అన్న, మీరు? ప్రవీణ్ కేవి, మహిషా మూవీ డైరెక్టర్ అండ్ వన్ ఆఫ్ ద గుడ్ రోల్ చేశా. లీడ్ అని కాదు చెప్పా, ఈ సినిమాకి లీడ్ అంటే ఎవరు లేరండి, స్టోరీయే లీడ్. స్టోరీయే లీడ్ అంటే మీరు ఒప్పుకోవట్లేరా లీడ్ అని కూడా? ఒప్పుకోనండి, స్టోరీయే. మ్యామ్ మీరు? దివ్యశ్రీ. ఓకే, హీరో గారికి మదర్ క్యారెక్టర్ చేశాను. ఓకే, మీరు మదర్ క్యారెక్టర్ చేశారు ఏంటి మీరు? ఓకే, విలన్ గారికి వైఫ్ రోల్. ఓకే, గ్రేట్. అంటే హీరో గారికి మదర్ క్యారెక్టర్, విలన్ గారికి వైఫ్, ఇదేదో కాంబినేషన్ డిఫరెంట్ లేదండి. అంటే విలన్ గారికే మదర్ రోల్. ఓకే, విలన్ క్యారెక్టరైజేషన్ కూడా నేనే చేశాను కాబట్టి హీరో గారికి మదర్ అన్నారు. ఓకే, గ్రేట్. అండ్ సినిమా విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో మూఢనమ్మకాలు చేతబడి డెఫినెట్గా ట్రైలర్లో చూసాం సార్. మీ షార్ట్ మాత్రం అది అసలు అది మైండ్లో నుంచి అసలు పోవట్లేదు. అసలు ఏంటి అసలు అటువంటి షార్ట్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అసలు? విలన్ క్యారెక్టరైజేషన్ ఎలాంటిది అనేది చూపించడం కోసం అది 2 షార్ట్స్. ఇంకా చేతబడి అది అంటారా, అది చేతబడి ఒకటే, మనకి చేతబడి కాదు అది. ఓకే, అది ఇంకో రకమైన పూజ. అది మీరు 31 సినిమాలో చూడండి. ఓకే, గ్రేట్. సార్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ ట్రైలర్లో చూసిన మీరు ఆ క్యారెక్టర్ చూస్తే కంప్లీట్గా అసలు అది మాకే చూస్తున్నప్పుడు మాకే అన్వేరబుల్గా అనిపించింది. ఫస్ట్ అసలు మీరు ఎలా చేశారు ఆ సీన్ని అసలుకి? నేను చేంజ్ చేయలేదు, ఇది చేయించుకున్నాడు సార్ బలవంతంగా. ఓకే, మీరు వద్దన్నారా ఫస్ట్? లేదు వద్దని లేదు, అంటే క్యారెక్టరైజేషన్ ఇట్లుంటుంది మామూలుగా అని చెప్పారు, కానీ సెట్లోకి వెళ్ళిన తర్వాత చేంజ్ చేశారు అన్నట్టు. అంటే నేను చేసే యాక్టింగ్ బట్టి సార్ అట్లా చేస్తే బాగుంటుంది అనేసి. అయితే అన్నా ఆ సీన్లో మీరు చూసిన సీన్ ఇప్పుడు ఏదైతే ఉందో దీని గురించి గొప్ప చెప్పుకోవాలండి. అసలు మేము యాక్చువల్గా మనకి ఇది ఉంటుంది, ఏమంటారు దాన్ని, ఏంటంటే అది కట్టుకునేది ఏంటన్నా? రోప్స్ కాదు, ఇంకోటి ఏదో అనుకున్నాం, లంగోటి. లంగోటి లంగోటి ఓకే ఓకే, విలేజ్లలో ఎక్కువ. యా, సరే ఇది శ్మశానంలో లంగోటితో చేయాలండి అంటే ఓకే అన్నారు. అయితే నాకు ఐడియాలు ఏంటంటే లంగోటీలు రెడీమేడ్గా దొరుకుతాయేమో అనుకున్నాను. నేను మా ప్రొడక్షన్ వాడికి చెప్పి, అరే బాబు మనకి లంగోటి కావాలి ఇలాగా మధ్యాహ్నానికి సాయంత్రానికి అని చెప్పి మధ్యాహ్నం చెప్తే, ఏంటి సార్ అది కుట్టియాలి లంగోటి, రెడీమేడ్ దొరకవండి, అయ్యి క్లాత్ తీసుకొని కుట్టించుకోవాలి అని. నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు. నైట్ షూట్కి అన్నీ సెట్ చేసేసుకున్నాను, నైట్ శ్మశానంలో సీన్కి. అక్కడ ఆల్రెడీ మధ్యాహ్నం నుంచే లైట్ సెట్టింగ్స్ అన్నీ నడుస్తున్నాయి. ఏంట్రా ఇప్పుడు ఇలా అంటాడు, ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఏం చేయాలి అని చెప్తే, సార్ లింగి కట్టాలి అంటేనేమో ఈయన మనోడు రివర్స్లో ఉండాలి. రివర్స్లో ఉండాలి, తలకిందులుగా వితౌట్ రోప్స్. పాపం ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్, ఓవరాల్గా 20 మినిట్స్ పైనే వితౌట్ రోప్స్ తల కింద కాలు పైకి పెట్టున్నాడు అండి. ఓకే, కావాలి ఏంటి ఏం చేద్దామంటే లింగి సెట్ అవ్వదు, షార్ట్ అవన్నీ సీన్ చెడిపోద్ది. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు ఏమంటారు అని అదో భయం. పాపం ఆయన ఏమనరు, కాకపోతే అప్పటికే నాకు ఇంకేం చేయాలి టెన్షన్ తోటి ఈయన దగ్గరికి మెల్లగా వచ్చి ఇలాగే వచ్చి సాయంత్రం కూర్చొని, సరే ఇది పరిస్థితి, అండర్వేర్ మీరు చేయగలుగుతారా? ఓకే ఓకే, అండర్వేర్ నేను ఇదే పొజిషన్ అండి నాది. ఎంతైనా ఇప్పుడు ఒక యాక్టర్ని మనం నేను చెయ్యను అంటే ఏం చేయలేను సార్, చేయాలంటే చేసేద్దాం సార్ వెంటనే వితౌట్ ఏం ఆలోచన లేదు. ఏంటి నేను చెప్పింది అర్థమైందా ఈయనకి, అండర్వేర్ అనే పదం అర్థమైందా అని చెప్పి, సరే అర్థమైందా మీకు నేను చెప్పింది అని అయింది సార్ చేసేద్దాం అని. నేను మా కెమెరామెన్ దగ్గరికి వచ్చి డార్లింగ్ చేస్తాను, డార్లింగ్ అమ్మాయ్యా పర్లేదు డార్లింగ్, ఓకే డార్లింగ్ అనుకుంటే, ఏంటి డార్లింగ్ మరి అలా ఉన్నాడు, ఒకసారి అంటే మేము మామూలుగా టెస్ట్ చేసాం, ఒకసారి వితౌట్ చేస్తాడా అడగండి అని. ఏంటన్నా వితౌట్ వెళ్ళేవాడిని. ఓకే వెళ్ళి, సార్ ఇది సార్ చేద్దాం సార్, వితౌట్ కూడా ఓకే అన్నారా సార్? అసలు సార్ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏదైనా చేయడానికి రెడీ నేను, చేద్దాం సార్ అన్నాడు.
షాక్. మేము డివోర్స్ బ్యాగ్కి వెళ్ళి చేద్దాం, నేను ఫస్ట్ ఎంత జోష్కి వెళ్ళి చెప్పాను, నెక్స్ట్ టైం మామూలుగా ఇలా వెళ్ళి డార్లింగ్ చేద్దామన్నా డార్లింగ్ షాక్. అంటే అదే మైండ్ ఉండే, అంటే ఇంత పిచ్చా ఒక క్యారెక్టరైజేషన్, అంటే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అసలు మామూలు పిచ్చి కాదండి. ఆ కోడ్ని అట్టి పీక్తాడు కదా అసలు. పీక్తాడు కదా. మీరు అది రియలా లేకపోతే ఏమనుకుంటున్నారు? గ్రాఫిక్స్ అనుకుంటా. అంటే మేబీ నేను ఏమనుకుంటున్నాను అంటే పట్టేదైతే అది షార్ట్ అంత నిజమే, బట్ మేబీ రియల్గా పీకారో లేదో అయితే తెలియదు. కొరికండి, కొరికారా కొరికి సీన్లో? మెచ్చుకోవాలండి బాబాయ్. సార్ మీరు చూస్తూనే ఇంత క్లాసికల్గా ఉన్నారు, క్యారెక్టరైజేషన్స్ ఇంత వైలెన్స్గా ఉన్నాయి, అది పట్టి పీకడం ఏంది సార్ అసలుకి? డైరెక్టర్ గారు చేయించారని చెప్పాను కదా, క్యారెక్టర్ గురించి ఏదైనా చేస్తాను సార్ నేను. ఐ లవ్ క్యారెక్టర్స్. ఒక రకంగా. ఓకే మేడం, మీ విషయానికి వచ్చి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సినిమాలో? అంటే ఇంత చిన్న ఏజ్లో మదర్ రోల్ అంటే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. సో మీది ఎలా ఉండబోతుంది? సెంటిమెంట్ అండి, సెంటిమెంట్ క్యారెక్టర్ ఉండబోతుంది. ఓకే అన్న, ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇలాంటి, అంటే రీసెంట్గా వచ్చినట్టు పొలిమేర ఈ బ్యాక్గ్రాఫ్లో కూడా వస్తూ ఉన్నాయి. ఆహాలో కానీ వచ్చేటువంటి సిరీసెస్ కూడా ఇలాంటి రూరల్ బ్యాక్గ్రాఫ్స్లో ఎక్కువగా వస్తున్నాయి. బట్ మీరు ఈ సినిమా ఎంతవరకు కనెక్టింగ్ అవుతుంది అనుకోవచ్చు ఆడియన్స్కి? ఆడియన్స్ కండి కొత్తదనంగా కొత్తగా ఉండి నచ్చితే ఖచ్చితంగా మన తెలుగు ప్రేక్షకులు మెయిన్గా ఆదరిస్తారు. అలాంటి కొత్తదనం, మంచితనం, గొప్పతనం అన్నిటిని మన మహిషా మూవీలో ఉన్నాయి. మహిషాలో. ఓకే రైట్. మహిషా టైటిల్ చూస్తే కంప్లీట్గా మహర్షికి రిలేటబుల్ అనిపిస్తుంది. అసలు ఏంటి ఆ ఫాంట్ సైజ్ కానీ అది కూడా యాక్చువల్గా నేను మేము కూర్చొని పోస్టర్ డిజైనర్తో కూర్చొని చేయించినప్పుడు నాకు ఫిక్స్ అయిపోయి ఉన్నాను ఇలా కావాలి అని. ఆ ఫాంట్ సైజ్, ఆ ఫాంట్ కావాలి. మహిషా యాక్చువల్గా దున్నపోతు కదా మనది, రెడ్ కలర్ అని ముందు నుంచి మెంటల్ రెడ్ కలర్ అనేది ఫిక్స్ అయిపోయాం. ఓకే సార్ నాకు ఇలా రావాలండి. మనకి మూవీలో అయితే వెనకాల దున్నపోతు బొమ్మ అంత ఉంటుంది, నాకు ఆ గెటప్ కావాలంటే మేము కూర్చున్నాం, చేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత వావ్ సూపర్ వచ్చేసింది, నచ్చేసింది, బాగా క్రియేటివిటీ అనుకున్నాం. తర్వాత బయటికి వెళ్ళి బాగుందా అంటే వెంటనే మీరు అన్నట్టు ఒకళ్ళు అన్నారు మహర్షి రిలేటబుల్. అంటే ఫస్ట్ మీరు చూడలేదు దాన్ని టైటిల్? నాకు అసలు ఐడియా లేదండి. చూసా కానీ నాకు ఎప్పుడు ఐడియా లేదు, మైండ్లో లేదు అది. మీరు ఇంకోటి నమ్మరు, నాకు కొంచెం ఏదైనా వచ్చిందంటే మిర్చి వచ్చింది, కానీ మిర్చి ఓకే మిర్చి టైటిల్ అనిపించింది, కానీ ఈ మహర్షి అనేది అసలు నాకు మైండ్లో రాలేదు. ఓకే కానీ నాకు ఎందుకో ఇది ఫస్ట్ ఇంప్రెషన్ గుడ్ ఇంప్రెషన్ అంటారు, నాకు ఇది నచ్చి పర్లేదు, మీరు అలా అనుకున్నా పర్లేదు, నాకు ఇదే నచ్చింది. ఓకే అయినా పర్లేదు అని బెటర్. ఇంకోటి ఏంటో అనుకున్నా అంటే మైండ్ సర్లే ఉంటే నష్టం ఏముంది, అది హిట్ అయింది, మనది కూడా హిట్ అవుద్ది, సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ కూడా వదిలేసాడు. ఓకే గ్రేట్ మేడం. మీ నార్మల్గా మీ క్యారెక్టర్స్ చూస్తే ప్రీవియస్గా ఇప్పుడు వచ్చేటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక స్కోప్ తోటి ఉంటాయి ఇలాంటి మూవీస్లలో. బట్ మదర్ రోల్ చేయాలంటే డెఫినెట్గా అంత స్కోప్ ఉండాలి. ఆయన ఏం చెప్పి ఒప్పించారు అసలుకి మిమ్మల్ని? మా మూవీకి ఇది ఒక మదర్ రోల్ కావాలండి, సో ఇలా ఉంటుంది అని చెప్పారు. సో సార్ నాకు ఏదైనా ఓకే, నేను ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను అని చెప్పేశాను. సో వెంటనే ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి మేడం? అంటే స్టార్టింగ్ అప్కమింగ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇబ్బందిగా ఉంటుంది మదర్ రోల్స్ చేయాలి అంటే. ఇప్పటి నుంచే మదర్ అంటే ఆల్మోస్ట్ అది కంటిన్యూ అవుతుంది, ఒక సినారియో ఉంటుంది ఇలాంటి వాటికి. మీరేమన్నారు అసలు ఆయనతో? ఏ క్యారెక్టర్ అయినా, ఒక ఆర్టిస్ట్ అన్నాక ఏ క్యారెక్టర్ అయినా చేయాలండి. ఓకే అది నేను అదే చెప్తాను. మీరు ఒక ఆర్టిస్ట్గా ఏ క్యారెక్టర్ అయినా చేయండి, దానిలో లీనమైపోయి చేయండి, అంతే. సో మంచి సజెషన్ ఇచ్చారు మేడం. సార్ మీరు నార్మల్గా ఇప్పుడు ఉన్నటువంటి విలన్స్ క్యారెక్టర్స్ అన్నిట్లలో కూడా ఆ విలనిజాన్ని ఎక్కువగా ఎలివేట్ చేయడం కంటే పర్ఫార్మెన్స్ తోటి కూడా ఇప్పుడున్నటువంటి ఆడియన్స్ ఎంగేజ్ చేయడం చాలా ఈజీ. ఓకే బట్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్లో కానీ, షూట్ టైంలో అటు ఇటు, షూటింగ్ టైంలో, లేకపోతే ఆన్ ది స్పాట్ చేసినటువంటి సీన్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఏమన్నా? అన్నీ ఆన్ స్పాటే చేసే. అన్నీ ఆన్ స్పాటేనా? రిహార్సల్స్ ఏమి ఉండవు, టైం ఇవ్వలేదు. ఓకే రైట్ అన్న. ట్రైలర్ చూస్తే కంప్లీట్గా చేతబడి మూఢనమ్మకాల గురించి ఉంది, యాక్షన్ ఉంది, కమింగ్ టు రొమాన్స్ కూడా ఉంది ట్రైలర్లో, అండ్ సేమ్ టైం ఆడవాళ్ళని తిట్టేటువంటి పాష్ సాంగ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిటిని ఎలా మ్యాచ్ అవుతాయి అసలుకి? ట్రైలర్లో చూస్తే వేరే సాంగ్ ఏముందంటే ఆడవాళ్ళని ఎక్కడ తిట్టలేదు ఉన్నది, నేను చూసా. ఆడవాళ్ళ సాంగ్ ఉంది, గీతామాధురి గారు పాడిన సాంగ్ ఉంది. అది గీతామాధురి గారు పాడింది, ఆడవాళ్ళని తిట్టట్లేదండి, పొగిడింది. బట్ మాలో ఇలాంటి వాళ్ళు ఉన్నారని నేను చెప్పాను, లేరా? ఉన్నారు డెఫినెట్గా. అంతే, అదే చేసింది. అంటే ఏంటి అంటే ఆ లిరిక్స్ కూడా మేము చూసాం. అంటే
దూదిలో అన్నది, లేకపోతే మహారాణిలో అన్నది, నైట్ పబ్స్కి వెళ్తాం అన్నది, గుడికి వెళ్తాం అన్నది, ఇవన్నీ అందరూ ఉన్నారు. నేను చెప్పేది అదే అండి, నేను ఎక్కడ ఆడవాళ్ళు ఇది అని నేను ఎక్కడ చెప్పలేదు. ఆ పాట నేనే రాశాను. మీరే రాసారా? ఓ సూపర్. అందుకేనన్నా ఫస్ట్ వర్డ్స్ అని మీరే ఇచ్చారు. అవును, స్టార్టింగ్ నీకేం పోయే కాలమే అనే రేంజ్లో ఇచ్చారు కదా. అయితే ఆడవాళ్ళల్లో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే నేను ఇంకా వాళ్ళని పొగిడే అన్న. అవునా? అది ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న దాంట్లో మీరు ఎక్కడైనా చూడండి, మీరు బయటకు వెళ్ళి పల్లెటూరులోకి వెళ్తే ఇంకా మీకు మంచి మంచి పదాలు వస్తాయి. అమ్మాయిలు ఎలా ఉన్నారు ఇప్పుడు అంటే వాళ్ళు కొన్ని చెప్తారు. వాళ్ళ మీద నేను చాలా సార్ మీరు అదే చూస్తున్నారు. వాళ్ళే కాదు, వాళ్ళు ఉండొచ్చు, మీరు అనుకున్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. మహారాణులు ఉన్నారు, సీతలు లేరా? మన భారతదేశం గొప్పతనం ఏంటి తెలుసా అండి? కలికాలం నుంచి ఏ కాలంలో అయినా సీతలు మాత్రం ఉంటారు. అవును, ఉంటారు. మరి కొంతమందిని మాత్రం అంటే మీరు తెలివిగా ఏం చేశారంటే లిరిక్స్ వినేటప్పుడు అందరినీ అన్నట్టు కాకుండా కొంతమంది అని కూడా మళ్ళీ దాంట్లోనే మెన్షన్ చేశారు. ఏంది అసలు? నా ఫీలింగ్ అదే కదండి. అందరూ కాదు, కొంతమంది కొంతమంది ఉన్నారు ఆడవాళ్ళు. అందరినీ మీరు చేయకండి, అందరినీ అలా అనకండి అనేది నా ఉద్దేశం. మీరేం చెప్తున్నారంటే అలా అనేదాన్ని అందరినీ అన్నారు అనుకుంటున్నారు. కొందరు ఉంది దాంట్లో మెన్షన్ చేశారు, కొందరు. అందరూ అలా లేరు, కొందరే ఉన్నారు అని చెప్పడం నా ఉద్దేశం. ఓకే. సో ఇప్పుడు బయట కూడా అలా ఉన్నారని మీరు అనుకుంటున్నారా పర్సనల్గా? అంతే కదండి. చూసారా మీరు అట్లా? అమ్మాయిలను అడిగినా అదే చెప్తారు. అవునా? గీతా మాదిరి గారు ఏమన్నారన్న ఈ సాంగ్ పాడేటప్పుడు? అసలు చాలా కరెక్ట్ రాశారండి. ఇటు మా గురించి చెప్పారు, ఇటు అలా ఉన్న వాళ్ళ గురించి చెప్పారు అని ఆవిడ కూడా అదే అన్నారు. ఓకే, గ్రేట్. ఇప్పుడు ఆవిడ అన్నాం కాదండి, ఏ అమ్మాయిని అడిగినా అదే అంటుంది. కరెక్టే కదా అది. బట్ అంటే ఆవిడ సెల్ఫ్గా ఇలాంటి పాటలు పాడడం చాలా రేర్. అంటే ఈ రెండు అంటే ఇటు విమర్శలు వస్తాయి అండ్ నెక్స్ట్ అది కాదు, ప్రశంసలు వస్తాయి. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు అంటే మాత్రం పర్లేదా? నేను అదే అన్నా అనేది. అందుకే మీరు ఇలా రివర్స్లో తిట్టించారా అని అంటున్నాను. యాక్చువల్గా ఇదే పాట మగాళ్ళ మీద కూడా రాసుకున్నాను నేను. అది యాక్చువల్గా ఈ సినిమాలో అనుకున్నాను దీనికి పార్ట్ 2 ఉంటుంది. యాక్చువల్గా ఆ పార్ట్ 2లో మగాళ్ళ గురించి పాడతాను. ఓకే, గ్రేట్. సో సార్ మీరు అంటే సినిమాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఇలా ఈ చేతబడులు, భానుమతులు ఇలాంటి సినిమాలు వచ్చేటప్పటికి కంప్లీట్గా ఈ పర్ఫార్మెన్సెస్ చేయాలంటే చాలా డౌన్ టు ఎర్త్, అంటే విలేజ్ రూరల్ బ్యాక్గ్రాఫ్స్లో అలా లీనమైపోయాలి. మీరు చూస్తే ఇలా ఉన్నారు. సో ఆయన ఏం చెప్పి ఒప్పించారు అసలు? అంటే ఈ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఎప్పటికైనా కానీ ఇది మీకు ఆఫ్ కోర్స్ ఏంటంటే తిట్లు కూడా వస్తాయి డెఫినెట్గా బయట నుంచి. ఆబ్వియస్లీ. ఇది ఎలా ఫేస్ చేశారు అసలు? అంటే అదొక్కటే నేను నమ్ముకున్నది. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మనం ఓన్లీ అంటే ఒక రోల్ అని కాకుండా డిఫరెంట్ రోల్స్ ఐ హ్యావ్ టు ఫోకస్. ఓన్లీ విలనిజంని కాకుండా, పాష్గా కాకుండా డౌన్ టు ఎర్త్ కూడా చేయాలి. ఐ వాంట్ టు మేక్ ఇట్. అంటే ఒక ఓవరాల్గా ఏమంటుంది అంత అన్ని పాత్రలు చేయగలుగుతాడు, ఆల్ ఇన్ వన్ అన్నట్టు చేయాలని నా ఉద్దేశం. అందు గురించి ఐఎమ్ రెడీ ఫర్ ద ఎవ్రీ రోల్. ఓకే. అంటే మీకేమన్నా ఉందా ఈ డ్రీమ్ రోల్స్? అంటే అప్కమింగ్ వచ్చే వాళ్ళకు క్యారెక్టర్ స్కోప్ ఉన్నవి కావాలి, బట్ ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే కొంచెం బ్యాక్ అయిపోతూ ఉంటాం. బట్ నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలిమ్స్ కూడా కొంచెం రావాలంటే ఆగాల్సి వస్తుంది. బట్ ఇలాంటి జాగ్రత్తలు ఏమైనా మీరు తీసుకున్నారు నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలిమ్స్కి? అట్లా అలాగేం లేదండి. సో ఈ క్యారెక్టర్ అయినా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఓకే అన్న, మీది ఇంకోటి ఏంటంటే సినిమా ఎవరికైనా డెఫినెట్గా స్టార్టింగ్ ఇన్స్పిరేషన్ ఎవరో ఒకరు ఉంటారు. మీకెవరు అంటే ప్రాపర్గా మీరు లిరిసిస్ట్ అని నాకు తెలియదు, అది జస్ట్ నేను ఇప్పుడు మీరు అంటేనే విన్నా, సాంగ్ విన్నా కానీ లిరిసిస్ట్ అని తెలియదు. మీకు ఎవరు ఇన్స్పిరేషన్ సినిమాలోకి రావడానికి? నాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చండి. సినిమా వాళ్ళు అంటేనే ఇష్టం నాకు. ఈ క్యారెక్టర్ ఇష్టం, ఈయన ఇష్టం అని లేదు. సినిమాలో ప్రతి సినిమాలో యాక్టింగ్ చేసే ప్రతి వాళ్ళు నాకు ఇష్టం. ఓకే. ఇన్స్పిరేషన్ మాత్రం చిరంజీవి గారు. ఓకే, గ్రేట్ స్టార్. అంటే ఎందుకు అంటే బేసిక్గా ఎవరు అడిగినా చిరంజీవి గారు, ఈ జనరేషన్స్లో కొంతమంది ముందుకు వచ్చి కూడా చిరంజీవి గారు అంటారు. ఆయన అంత ఇన్స్పైర్ చేయడానికి రీజన్ ఏమంటుంది అనుకో? నేను ఆల్రెడీ ఇదివరకు నా మైండ్లో చిరంజీవి గారి గురించి చాలా ఉంది. అది ఎప్పుడో ఒక రోజు ఆ దేవుడి దయ వల్ల ఆయన ముందు చెప్పే పరిస్థితి వస్తుంది. ఆ టైంలో నేను అన్నీ చెప్తాను. ఈ ఇంటర్వ్యూ సరిపోదండి మనకి. ఆ చిరంజీవి గారి గురించి చెప్పడానికి ఇంటర్వ్యూ సరిపోద్దా? 1 అవర్ ఇంటర్వ్యూ సరిపోద్దా? సరిపోదు. అసలు ఆయన గురించి స్టార్ట్ చేయడానికే మనకి 1 అవర్ పడుతుంది. ఆయన గురించి చెప్పి ఆయన ఇంట్రడక్షన్ ఇవ్వడానికే 1 అవర్ పట్టుద్ది. ఎక్కడ కొన్నిదెల శివశంకర వరప్రసాద్, ఎక్కడ మెగాస్టార్ చిరంజీవి. ఆ జర్నీ చెప్పుకోవడానికి మనం సరిపోతామా? సరిపోదు. ఓ బుక్ సరిపోద్దా మరి?
ఈవెన్ ఆయన ప్రీవియస్గా కూడా ఆయన మీద గిన్నీస్ రికార్డ్ అంటే అదే చేయాలంటే కూడా అది సార్ కష్టం. ఎన్ని అవార్డులు Research ఎన్ని చేయాలంటే అవార్డులు సార్ ఆయన గురించి చెప్పుకోలేము సార్, సరిపోదు సార్, మన టైం సరిపోదు, మన నాలెడ్జ్ సరిపోదు ఆయన గురించి చెప్పుకోవడానికి. నేను ఆయన గురించి రాసుకున్న దాంట్లో చిన్నది ఒకటే ఒక పదం చెప్తాను. ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు రివార్డులు పొంది గరికపాటి బరువు లేని గరికలు గర్జిస్తే మౌనంతో చిరునవ్వుతో సమాధానం చెప్పాడు చూసారండి. సూపర్. ఆయనను మించిన గొప్ప వక్త ఎవరు ఉంటారు, సంస్కారం ఉన్న వ్యక్తి ఎవరు ఉంటారు? ఆయన గురించి చెప్పడానికి మనం అందరం చిన్న వాళ్ళు అంటాం అసలు. ఓకే పిచ్చి. అన్న కంటిన్యూస్గా అంటే ఫ్యూచర్లో ఏమన్నా డైరెక్షన్ వేరే వేరే అదర్ హీరోస్ అలా ఏమైనా ఉన్నాయా లేకపోతే? నేను యాక్చువల్గా ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంటే అనుకొని వచ్చానండి. మా ప్రొడ్యూసర్ గారు యాక్టింగ్లోకి దింపారు నన్ను. ఓకే, డైరెక్టర్గా వచ్చి హీరోగా మారారా? యా అండి, యాక్చువల్గా విలన్ రోల్ చేద్దాం అనుకున్నాను, దీంట్లో హీరో రోల్ చేయాల్సి వచ్చింది. వన్ ఆఫ్ ద హీరో రోల్ చేయాల్సి వచ్చింది. ఇంకో హీరో పృథ్వీ గారు, మా బిగ్ బాస్ పృథ్వీ. ఓకే, అదే చూసాం ఆయనది ఎలా ఉంటుందన్న క్యారెక్టర్ దాంట్లో? ఆయన క్యారెక్టరేషన్ నాకు ఫ్రెండ్ అండి, హీరోకి ఫ్రెండ్. ఇద్దరు హీరోస్, ఇద్దరం హీరోసే. సార్ మీ క్యారెక్టర్ అంటే మీరు చేసినటువంటి క్యారెక్టర్ ఇప్పుడు రూరల్లో ఉన్నది చేతబడి ఆ క్యారెక్టర్, మీకు ఇన్ కేస్ ఇన్స్పిరేషన్ ఎవరు మీకు యాక్టర్గా? మీరు ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు అని అన్నారు, మీకు ఎవరు తెలుగు ఇండస్ట్రీలో కానీ అదర్ ఇండస్ట్రీలో కానీ మీకు ఎవరు క్యారెక్టర్ అంటే ఇష్టం, అంటే మీకు ఫేవరెట్? ఫేవరెట్ అంటే ఆల్ విలన్స్. ఆల్ విలన్స్ మొత్తం విలన్ చేయాలని ఫిక్స్ అయిపోయారు సార్ కూడా. విలన్ మధ్యలో హీరోయిన్ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. విలన్ గారు అమ్మ మొత్తం విలన్ బ్యాచ్ తీసుకొచ్చారు. అంటే ఉంటారు కండి ఎవరో ఒకరు పర్టికులర్గా, ప్రకాష్ రాజ్ గారు, మురళీ శర్మ గారు, ఇలాంటి వర్స్టైల్ యాక్టర్స్ ఉంటారు. ప్రకాష్ రాజ్ గారు అంటే ఓకే రైట్. అన్న మీరు రీసెంట్గా ఒక అంటే ఒక ఇన్సిడెంట్ మనకు తెలుసు, సంధ్య థియేటర్ ఘటనలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద కౌంటర్గా ఒక సాంగ్ చేశారు, టికెట్లు మేమే కొనాలి, నెక్స్ట్ ప్రాణాలు మావే పోవాలన్నట్టు వాళ్ళు సెటైరికల్ వేసి, దీనికి మీరు క్వైట్ ఆపోజిట్గా ఒక సాంగ్ చేశారు. సినిమాలు మేమే తీయాలి, ఎంటర్టైన్ మేమే చేయాలి, మాటలు మేమే పడాలని. అసలు ఏంటి అది కౌంటర్గా తీసారా లేకపోతే కౌంటర్గా కాదండి? నాకు బేసిక్గా నేను ఇందాక చెప్పాను కదా, నాకు ప్రతి ఆర్టిస్టు ఇష్టం, సినిమా వాళ్ళంటేనే ఇష్టం, సినిమా వాళ్ళంటేనే పిచ్చి. ఏ క్యారెక్టర్ చేశారు, ఏం చేస్తున్నారని కాదు. అలాంటి సినిమా వాళ్ళని ఒక సంఘటన జరిగిందని చెప్పి ఆ పాట వింటా ఉంటేనే నాకు లోపల తప్పు కదా, జరిగిన దాంట్లో ఎవరు తప్పు ఉంది ఏంటి అనేది అది జరుగుద్ది. అది గవర్నమెంట్ చూసుకుంటుంది, చట్టం చూసుకుంటుంది. దాని నువ్వు వచ్చి ఒక క్యారెక్టరైజేషన్తో సినిమా వాళ్ళు అందరినీ అన్నట్టుగా పోటుగాళ్ళు ఇంటి ముందు క్యూ కట్టాలి అన్న ఆ పాటలో ఉంటుంది చిన్న వర్షం. పోటుగాళ్ళు వాళ్ళని విమర్శించేంత గొప్ప స్థాయిలో నువ్వు ఉన్నావా? పోటుగాళ్ళు అని చెప్పి నువ్వు అంటున్నావంటే వాళ్ళు ఇండైరెక్ట్గా నువ్వు పోటుగాడువా అన్నట్టు దాంట్లో ఉంది. పోటుగాళ్ళు ఇంటి ముందు క్యూ కట్టాలి అని అంత రాసింది ఎవరో తెలియదు కానీ నాకు అంత ఉందా? లేదు నాకు అసలు ఇంకా మైండ్ నుంచి తీసేది వెంటనే పక్కకి నెట్టేసి దీనికి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను కౌంటర్ చేసాం అంతే. వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి, నేను ఎవరినో అనడానికి కాదు. నువ్వు ఒకరిని విమర్శించేటప్పుడు నువ్వు ఆ స్థాయిలో ఉన్నావా? నువ్వు ఆలోచించు, అక్కడ తప్పెవరిది అనేది నీకు తెలియదు. నిజానికి అక్కడ సీరియస్గా తప్పెవరిది అనేది ఎవరికి తెలియదు. అక్కడ చాలా జరిగి ఉండొచ్చు, దాన్ని పక్కకు పెడితే నువ్వు అందరినీ అనడం తప్పు కదా. నువ్వెవరు అనడానికి? ఏ రోజైనా సినిమా బాగోకపోతే ఫ్లాపులు లేవా పెద్ద హీరోలకి? ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. సినిమా అంటేనే ఫ్లాప్ అండ్ హిట్స్. అంటే సినిమా బాగోకపోతే చూడరు. బాగుంటేనే చూస్తారు ఎవరైనా. మరి సినిమా బాగున్నప్పుడే నువ్వు చూస్తున్నావు కదా, మరి నువ్వు ఎందుకు విమర్శించాలి? సినిమా బాగాలేకపోతే నువ్వు వచ్చి చూసి దాన్ని హిట్ చేయట్లేదే. సినిమా బాగుంటేనే చూస్తున్నావు. సో ఆ సినిమా వాళ్ళందరినీ అనేసరికి ఆ కోపంతో చేసేసి ఏమైనా కాల్స్ ఏమైనా వచ్చినాయన్నా? మరి లేదు, విమర్శలు ఏమైనా ఏం రాలేదు. ఏం రాలేదా? సపోర్ట్ చేశారా పోనీ ఎవరైనా? లేదండి. సినిమా అంటే ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు అయితే డెఫినెట్గా అప్రిషియేషన్ అంటే ఉంటారు కదా, అంటే వాళ్ళని తిట్టట్లేదు. నేను వాళ్ళని కూడా ఏమనలేదండి. మాకు సినిమా వాళ్ళ కష్టాలు చెప్పుకున్నాం మేము అంతే, దానికి కౌంటర్ అని కూడా కాదు. సినిమా వాళ్ళ కష్టాలు. ఇప్పుడు ఈరోజు ఒక సెలబ్రిటీ ధైర్యంగా ఇమీడియట్ వర్క్ ఏమైనా చేసుకోగలుగుతున్నాడా? ఇప్పుడు సపోజ్ ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, ఇక్కడ వాళ్ళ చుట్టాలో ఎవరో హాస్పిటల్లో ఉన్నారు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోగలరా? వెళ్ళిపోలేడు. ఎంత సెక్యూరిటీ కావాలి, బౌన్సర్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. అది ఇబ్బందే కదా. ఎంత బాధ ఉంటుంది. ఆ మధ్యలో కూడా వచ్చి సెల్ఫీ అడిగితే ఆ ఫస్ట్ స్టేషన్లో ఏదైనా అంటే తర్వాత పరిస్థితి ఏంటి? వైరల్ అయిపోతారు. వాళ్ళ కష్టాలు వాళ్ళకి ఉంటాయి కదండి. సరే ఆ కష్టాలు చెప్పాను నేను అంతే. ఓకే, ఆ సాంగ్లో మీరు కూడా యాక్ట్ చేస్తారా? చేశానండి. మీరు కూడా చేశారా?
ఏంది అంటే ఆయన అప్రోచ్ అవ్వడం ఏంటి, ఇలా సాంగ్ చేద్దామని డిస్కస్ చేసుకున్నారు లేదు మీరు ఫ్రెండ్స్ అంటే గతం నుంచి వెళ్ళి కూడా? అదేం లేదు, సారే సార్ మీరేమన్నారు అంటే ఎవరికైనా భయం ఏంటి సార్ నేను అప్కమింగ్ వస్తున్నాను నాకు భయమే కొంచెం. ఆయన భయంతో ఈ భయం చేశారా? ఓకే, మీరు అడగలేదా సార్ ఇప్పుడు అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఇలాంటి సాంగ్ చేస్తే కాంట్రవర్సీలో ఇరుక్కుంటా నేను, మళ్ళీ నాకు రేపు సినిమా అవకాశం? నేనేం అడగలేదండి, నేను ఏదైనా చేయడానికి రెడీ. సో ఏదైనా యాక్ట్రెస్ అంటే ఏదైనా చేయడానికి రెడీ. ఓకే గ్రేట్. పాట వినలేదు ఆవిడ, వినకుండా ఎలా రాస్తుందన్నా? బిజీ షూట్ టైంలో వినాల్సిందే కదా. షూట్ టైంలో విన్నారు అంతే, డైరెక్ట్. ఓ అంటే మీకు అసలు తెలియదు కాన్సెప్ట్ కూడా, అప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోయారు. మేడం చిన్న పాట ఉంది ఒకటి చేద్దాం అనుకుంటున్నాం, రండి చేద్దాం అంటే చేస్తారా, ఫ్రీ ఉన్నారా అంటే ఫ్రీ ఉన్నానంటే చేస్తాను అన్న. చేస్తాను. వెరీ గుడ్, పాట అడగలేదు రా నేను మనసు అనుకున్నాను, పాట అడగలేదు, పాట అడిగితే ఏం పడలేదు అనుకున్నాను. షూట్కి వచ్చిన తర్వాత కూడా అసలు ఏం అబ్జెక్షన్ పెట్టలేదు, ఇంతవరకు టాపిక్ రాలేదు ఆవిడ దగ్గర. రాలేదు. ఓకే గ్రేట్. ట్రైలర్ విషయానికి వస్తానా, ట్రైలర్లో ఇప్పుడున్న జనరేషన్స్కి రొమాన్స్ పెట్టారు, బట్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న సాంగ్స్ పెట్టారు. అంటే ఏంటి రొమాన్స్ పెట్టడానికంటే హుక్ పాయింట్ ఏదైనా ఉండాలనా, లేకపోతే యూత్ని ఎక్కువగా ఎంటర్టైన్ చేయాలి? రొమాన్స్ ఏం ఉండదండి, ఉంది భయ, అది జరుగుతుంది. మీకు అది చూసి మీకు ఏమైనా ఫీలింగ్స్ వచ్చినాయా? లేదు లేదు, జస్ట్ అది ఎలా ఉందో సినిమాలో కూడా అలాగే ఉంటుంది అంతే. సినిమాలో దాన్ని ఎక్స్టెండ్ చేయడం ఏమి ఉండదు, అది ఎలాగుంది అది నేను చెప్తున్నాను కదండి. నాకు పెళ్ళయింది, నాకు కొడుకున్నాడు, ఆ కొడుకుని పక్కన కూర్చోబెట్టుకుని నేను సినిమా చూడగలను, ఇంత ధైర్యంగా చెప్తాను. అది మీకు ట్రైలర్లో ఎలా కనిపించిందో సినిమాలో కూడా అలా కనిపించి వెళ్ళిపోద్ది అంతే. ఓకే ఏ సినిమాలో అయినా విలన్ మేల్ పెడతారు లేదంటే ఫీమేల్ పెడతారు, మీరేంటన్నా మధ్య రకంగా ఎవరినో ఆ విలన్ క్యారెక్టర్ని, సో అది క్యారెక్టరైజేషన్ అది ఎక్కువ ఎలివేట్ అయింది, అది పెట్టడానికి రీజన్ ఏంటి? క్యారెక్టర్ అనిపించింది. క్యారెక్టరైజేషన్ అండి ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్ కాదు, మేలే. అది ఎందుకు అలా అనేది మీరు 31st చూద్దురు కానీ, అది కూడా రివీల్ చేయాలి. అమ్ము అస్సలు చేయమండి అది. ఓకే, ఇది ఎంగేజింగ్ అనిపిస్తుంది అన్న, అంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ విలన్ మ్యానరిజంలో పెడితే డెఫినెట్గా ఎవరికైనా. విలన్ క్యారెక్టరైజేషన్ అదండి, విలన్ క్యారెక్టరైజేషన్ అది, విలన్ క్యారెక్టరైజేషన్. విలన్ మామూలుగా మీరు వేరే టీజర్లో చూస్తే ఈ మనవాడిని చంపేది ఉంటుంది. అవును, టీజర్లో పొడిచేది. అవును, ఆడును మీ ఫీమేల్ ఒకలే. ఆడ అలా ఎందుకు అయ్యాడు అనేది ఆ సినిమాలో మనకి ఖచ్చితంగా చూద్దరు కానీ మెచ్చుకుంటారు. అవునా? కాన్ఫిడెన్షియల్, అది వి షుడ్ నాట్ రివీల్. అదే కాన్ఫిడెన్స్. ఓకే గ్రేట్. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారండి మహిషా సినిమా గురించి? మహిషా అది మంత్రాలు టైప్ కూడా వస్తుంది అన్నది అవార్డు, అది మహిష అంటే దున్నపోతా అండి మీనింగ్. మహిష అంటే విలన్ క్యారెక్టరైజేషన్ మీద మహిష అని టైటిల్ పెట్టాము అంతే. మహిష అంటే దున్నపోతు, మహిష అసురుడు అంటే రాక్షసుడు, మహిష అంటే దున్నపోతు, మహిష ప్లస్ అసురుడు మహిషాసురుడు అంతే. ఓకే, సవర్ణ దీర్ఘసంధి తెలుగు బాగా పట్టున్నట్టుందన్న. తెలుగు మీడియం సార్, అందరిది అదే బ్యాచ్ అన్న ఇక్కడ. చెప్పండి ఆడియన్స్కి ఏం చెప్తారు సినిమా గురించి? ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే కానీ తెలుస్తుంది ఆ సినిమా గురించి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఆడియన్స్ టు వాచ్ ద మూవీ అండ్ ఫీల్ ఇట్ ఇన్ థియేటర్స్. ఓకే మేడం, మీరు January 31st మహేష మూవీ రిలీజ్ అవుతుంది. సో అందరూ తప్పకుండా చూసి మీ అమూల్యమైన రివ్యూని చెప్పాలి, అలాగే సక్సెస్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే మేడం, ఇంకోటి చిన్న డౌట్ ఉంది అక్కడ, మీకెవరు ఫేవరెట్ యాక్టర్స్? న్యాచురల్ నాని. హీరో ఓకే, హీరోయిన్లలో ఎవరు మరి? హీరోయిన్ యాక్ట్రెస్ ఎవరు? నిత్య మీనన్ గారు. దాట్స్ క్రేజ్, ఎదగాలి అక్కడ అన్న. మీరు చెప్పండి ఫైనల్. January 31st మహిషా మూవీ కొత్త ఆర్టిస్టులు, కొత్త కాన్సెప్ట్తో వస్తుంది, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, మీరు అందరూ ఆదరించాలి. కొత్త పాటలు కూడా ఉన్నాయి, కొత్త పాటలు, మంచి పాటలు. ఓకే, మీకు ఈ విషయంగా చెప్పే పాటల విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 5 పాటల్లో 4 పాటలు ఒక్క ఇంగ్లీష్ వర్డ్ అనేది ఉండదు. అవునా? పాటలు మొత్తం తెలుగు వర్డ్సే ఉంటాయి. ఈ ఒక గీతా మాధురి గారి పాడిన పాటలోనే ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి, మిగతాన్ని తెలుగు వర్డ్స్. ఓకే, సో థ్యాంక్ యూ. ఓకే, 31st జనాలు అందరూ ఆదరిస్తారు, మంచి కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్, అందరూ ఆదరించాలని, మాలాంటి కొత్త నటీనటులని డైరెక్టర్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ. అన్న చిన్న డౌట్, అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి సినిమా ఇప్పుడున్న జనరేషన్స్లో చేతబడికి ఇందాక మాట్లాడుకున్నాం, ఎంగేజింగ్ అంటే ఎంకరేజ్ చేసినట్టు అనిపించదా ఇలాంటి కాన్సెప్ట్స్ తీసుకుంటున్నప్పుడు? చేయొద్దు అనేది కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు సినిమాలో ఒకటి చూపించి ఒకటి ఓడిపోయింది అంటే అది తప్పు జరిగింది కాబట్టే కదా, అది చెయ్యొద్దు అని కదా మా ఉద్దేశం. ఇప్పుడు అది తినకు అంటే అది అక్కడ ఉండాలిగా, అది అనేది ఉండాలిగా.
సో చూపించడం అది చూపించాం, అది చేయొద్దు అని చెప్పడమే కదా ఈ సినిమా ఉద్దేశం. ఓకే, మంచిని చెప్పడానికి చెడుని కొంచెం చెడుని చూపించాలి చూపించాల్సి కదా. వచ్చింది. చెడు ఏంటి అనేది తెలియాలి కదా. అది చెడు అది చెయ్యకూడదు అని చెప్పడానికి అది చూపించాను. ఓకే, గ్రేట్, సూపర్ లాజికల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.